స్వర్ణకారులు సంఘటితంగా ముందుకు సాగి ఐకమత్యతో అభివృద్ధిలో ముందుండాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి అన్నారు. చార్కమాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు. చార్కమాన్ స్వర్ణకారుల సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడిగా కొండోజు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వర వేణుగోపాలాచారి, కోశాధికారిగా కాసుల శ్రీధర్చారిని మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వింజమూరి రాఘవాచారి మాట్లాడుతూ స్వర్ణకారులు క్రమశిక్షణకు మారుపేరుగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఐక్యమత్యతో ఉండి తమ హక్కులను సాధించుకునే దిశలో ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు. స్వర్ణకారులు గత కొంతకాలంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించినట్లు ఆయన తెలిపారు. స్వర్ణకారులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు సాగాలని అన్నారు. చార్కమాన సంఘం చాలా పటిష్టమైన సంఘమని, ఈ సంఘానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. నూతన కమిటీ సభ్యులను నిలబెట్టడం గొప్ప విషయమని, వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలపడం చాలా హర్షణీయమని అన్నారు. అదేవిధంగా నూతన కమిటీ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాగిపల్లి సతీచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి క్రికెట్ నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పోతుకూరి రమేష్ చారి, సంకోజు పోతులూరి చారి, ఏకే నరసింహాచారి, సిద్ధేశ్వరాచారి, మల్లోజు భీష్మాచారి, సంఘం సభ్యులు మద్దూరి సుధాకర్ చారి, నరేంద్ర చారి, మిడిదొడ్డి నవీన్, ఈశ్వరోజు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్యానల్ కెంచి ముగ్గురు, అదేవిధంగా సింహం ప్యానల్ కెంచి ముగ్గురు, అదేవిధంగా వారి ఇద్దరి పైన ధర్మకాంట గుర్తు పైన ముగ్గురు ప్యానెల్లో అధ్యక్షులుగా కొండోజు ఆంజనేయులు గారు, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం వేణుగోపాలాచారిగా, అదేవిధంగా కోశాధికారి కాసుల శ్రీధరాచారి గారు, వీరు ముగ్గురు మరి అధిక భారీ మెజార్టీతోటి నిన్న ఎన్నికల్లో గెలుపొందినారు. మరి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అయినట్టు మేము ఇక్కడ చెంపపేటలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయానికి వారి ఇరువురు ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గెలుపు ప్రజాసేవకై, సంఘ శ్రేయస్సు కోసకు, సంఘ అభివృద్ధికి పాటుపడాలని మేము కూడా వారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధి కుంటూ సాగింది. మరి 12 సంవత్సరాల తర్వాత అక్కడ నిన్న జరిగిన ఎలక్షన్లో మరి వారు కూడా 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అభివృద్ధి చేయాలని మంచి దీక్షతోటి వారు నికాసుగా నిన్న ఎలక్షన్లో నిలచుని మరి భారీ మెజార్టీతో గెలిచారు. మేము వారికి ఈరోజు ముఖ్యంగా వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చేయాలని మా రాష్ట్ర స్వర్ణకార సంఘాన్ని ఆదేశాల ప్రకారం చేసామని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. మేము కూడా వారికి ఒకటే సూచన తెలియజేస్తున్నాము. స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులతోటి పనులు లేక మరి చాలామంది చనిపోతున్నారు కాబట్టి అలాంటి వారికి బాసటగా నిలిచి, అదేవిధంగా ఏదైనా దొంగ బంగారం కేసులు కింద వచ్చినా కానీ అక్కడ వారికి కూడా బాసట నిలిచేసి బంగారం సమస్యలే కానీ, దొంగ బంగారం సమస్యలే కానీ, పోలీస్ స్టేషన్ల సమస్యలే కానీ ఏదైనా ఉంటే వారు కూడా చేయాలి. అదేవిధంగా నిరుపేదలైన వాళ్ళు కూడా మరి స్వర్ణకారులు మరి ఆర్థిక ఇబ్బందితోటి పెళ్లిళ్ళు చేసుకోలేక కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మరి చాలామంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి మహిళలకు కూడా, అనాథ ఉన్నటువంటి మహిళలు కూడా పెళ్లిలో కూడా మరి మీరు ఆదుకుంటామని మీరు ఎజెండాలో మీరు చెప్పినారు. అది కూడా చాలా సంతోషమైన విషయం. మీరు అలాంటి వారు కూడా శ్రేయస్సుతోటి మరి మంచి ఉద్దేశంతో వారికి కూడా సహకారం చేసి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం అభినందిస్తూ, మా తరఫున కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం కూడా మీకు కూడా పూర్తిగా మీకు బాసటగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ రాష్ట్ర సంఘం మీకు కూడా అందుబాటులో ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాగిపల్లి సతీష్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మా ఏకే రాజనరసింహ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మండలోజు భీష్మాచారి గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి మన రమేష్ గారు, అదేవిధంగా పోతులూరి చారి గారు, మా గతంలో ఉన్నటువంటి మాజీ ఉపాధ్యక్షుడు అయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మన సుధాకరాచారి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన సిద్ధేశ్వర్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ చార్కమాన్ యూనియన్లో కూడా మరి కోశాధికారులు ఉన్నటువంటి స్వామి గారు, అదేవిధంగా మాజీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి విష్ణు గారు, అదేవిధంగా సోదరుడు మరి ఇక్కడ మిడిదొడ్డి నవీన్ చార్ గారు కూడా మరి అక్కడ కార్యక్రమం నుండి నిన్న వీరందరూ మరి అందరు కలిసికట్టుగా ఉండి నిన్న ఎన్నికల్లో మరి భారీ మెజార్టీ కూడా ప్రతి ఒక్కరు యువతేజం అనే గతంలో ఒక ప్యానల్ ఉండే, ఆ ప్యానల్కు వాళ్ళు క్యాన్సిల్ చేసి కూడా ప్రతి ఒక్కరు మేము సైతం అనే ఉద్దేశంతో నిన్న చార్కమాన్ యూనియన్లో మరి అందరూ పాల్పంచుకొని నిన్న భారీ మెజార్టీతో గెలుపొందడానికి వారందరూ కృషి చేశారు. వారందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి
స్వర్ణకార సంఘం తరపున మేము చార్కమాన్ యూనియన్కు అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. నేను కొండోజు ఆంజనేయచారి చార్కమాన్ స్వర్ణకార యూనియన్లో నిన్న అంటే 20 తారీఖు 1వ నెల 25 నాడు ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్లో మా ప్యానల్ గుర్తుగా ధర్మకాండ గుర్తు ఎంచుకున్నాం. ఈ ధర్మకాండ గుర్తు ప్రజల్లో చార్కమాన్ స్వర్ణకార యూనియన్ సోదరుల్లో ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపినాం. వాళ్ళు మా వెంట ఉండి మనను అత్యధిక భారీ మెజార్టీతో నిన్న మా ప్యానల్ ముగ్గురిని, నేను అధ్యక్షుడిగా కొండోజు ఆంజనేయచారి, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం వేణుగోపాల్చారి, కోశాధికారిగా మన కాసుల శ్రీధర్చారి గారిని ఎన్నుకున్నారు. ఈ విజయం మా జాతి చార్కమాన్ స్వర్ణకార యూనియన్ సోదరులది. వారు మా మీద పెట్టిన విశ్వాసం తప్పకుండా నెరవేరుస్తాం. వారికి ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. నిన్నటి చార్కమాన్ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో మా ప్యానెల్ తరపున మేము ముగ్గురం, ప్రెసిడెంట్గా ఆంజనేయచారి గారు, జనరల్ సెక్రటరీగా నేను మహేశ్వరం వేణుగోపాల్చారి, అలాగే ట్రెజరర్గా మా కాసుల శ్రీధర్చారి గారు అనేవారిని మా అక్కడ చార్కమాన్ చెందిన స్వర్ణకారులు చాలా భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. మేము వాళ్ళు గెలిపించినందుకు సదా వారి సేవలో ఉండి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. నేను ధర్మకాండ ప్యానెల్ నుంచి కోశాధికారిగా ఎన్నుకోబడినాను. మా అధ్యక్షుడు కొండోజు వేణుగోపాలన్న గారు ప్రెసిడెంట్గా గెలిచారు. జనరల్ సెక్రటరీ వేణుగోపాల్చారి గారు. వాళ్ళకి నేను ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ మా స్వర్ణకార సంఘానికి, చార్కమాన్కి ఎల్లవేళలా తోడ్పడతానని మాటిస్తున్నాను.